స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు. ఆదికాండము 39వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చదువుతున్నాను, గమనించండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇక్కడ మనం గమనించాలి, యోసేపు అమ్మబడిన తరువాత ఆయన ఫరో యొక్క ఉద్యోగస్తుడైన పోతీఫరు అను ఐగుప్తీయుని ఇంట ఉన్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. అతడు ఒక కొనబడినటువంటి దాసుడిగా అక్కడికి వెళ్ళిన పరిస్థితిని మనం గమనిస్తాం. తన ప్రమేయం లేకుండా తన యొక్క సహోదరులు అమ్మివేసిన పరిస్థితిని మనము గమనిస్తాం. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అమ్మివేయబడినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గుంటలో అతడు పడద్రోయబడినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు వారికి అమ్మివేసినప్పుడు, అనగా ఇష్మాయేలీయుల వద్ద వారిని అమ్మివేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు ఈ యొక్క పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా యోసేపుతో కూడా ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ హిమ్. యోసేపునకు తోడై ఉండెను అన్నమాట మనం గమనిస్తాం. 3వ వచనంలో కూడా యెహోవా అతనికి తోడై ఉండెననియు అన్నమాట మనం గమనిస్తాం. అంటే యజమానుడు కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్న విషయాన్ని గమనించగలిగినటువంటి పరిస్థితి. 21వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండి అన్నటువంటి మాట మనం గమనిస్తాం. 23వ వచనంలో కూడా యెహోవా అతనికి తోడై ఉండెను గనక అన్నమాట గమనిస్తాం. ఇక్కడంతా కూడా మనం గమనించినట్లయితే దేవుడు యోసేపుతో ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో యోసేపుతో ఉన్నాడు. తాను చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంతేకాదు, అక్కడ అతడు వర్ధిల్లాడు. దేవుడు అతడు చేసిన ప్రతి పనిని కూడా సఫలం చేసినట్టుగా మనం చూస్తాం. తద్వారా ఆ యొక్క పోతీఫర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క ఇంటి మీద అతన్ని విచారణకర్తగా నియమించి తన కలిగిందంతా కూడా అతని చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. హీ బికేమ్ ఏ స్టీవర్డ్ ఆఫ్ పోతీఫర్ యొక్క స్టీవర్డ్గా మారినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనము దేవుని పిల్లలంగా ఉంటే, దేవుని యొక్క బిడ్డలంగా ఉంటే, దేవునికి భయపడే వారంగా ఉంటే, పాపాన్ని అసహించుకునే వారంగా ఉంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. మనం ఎక్కడున్నా కూడా వర్ధిల్లుతాం. అది మన యొక్క ఇంటిలో కావచ్చు, బయట కావచ్చు, లేకపోతే మన యొక్క శత్రువుల చేతికి మనం అప్పగించబడిన పరిస్థితి కావచ్చు, దాసులంగా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, విచారణకర్తలుగా మారిన పరిస్థితి కావచ్చు. ఏ పరిస్థితిలో అయినా దేవుడు మనతో ఉండి మనం చేసేటువంటి కార్యాన్ని సఫలం చేసేటువంటి వాడుగా ఉంటాడు. అలాగా మనం కూడా యోసేపు వలె జీవించడానికి దేవుడు మనందరికీ కృపానుగ్రహించునుగాక.